హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే మాకైతే మీషోలో ఒక కొరియర్ పార్సల్ వచ్చిందనమాట. అది ఏంటనుకుంటున్నారా? మా అక్క కోసం అయితే తెప్పించానమాట. ఇదైతే మా అక్కకి ఒక చిన్న ఇంట్లో అంతవరకు అయితే బేబీ షవర్ లాగా ఒక ఫంక్షన్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ కొరియర్ పార్సల్ ఏమేమి వచ్చాయో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముందు అయితే ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఈ పార్సల్లో అయితే ఏమేమి వచ్చాయో అన్నీ చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అయితే మీకు కూడా యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి, అన్నీ చూపిస్తాను. మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు దాకా చూపించాను కదా, వాటికి స్టిక్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా చూపించాను కదా, అవన్నీ ఇలా స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. దానికి పెట్టడానికి ఇవి 2 in ప్లాస్టర్ లాంటిది అయితే ఒకటి ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇట్లా అనమాట. ఇలా పెట్టేసి ఇలా స్టిక్తో ఇలా స్టిచ్ ఇంకా ఇట్లా అంటించాలన్నమాట. ఇంక ఇలా పట్టుకొని ఇట్లా ఫొటోస్ లాగా దిగుతాం కదా, అలా అయితే ఇట్లా దిగడానికి బాగుంటుంది అనమాట. ఇంకా అట్లా అయితే ఇచ్చారు వాటి కోసము. ఇవన్నీ అయితే ఒక పార్సల్లో ఇచ్చాయి. ఇంకా ఒక పార్సల్లోనే 2 వచ్చాయన్నమాట. కొన్ని ఏమో డెకరేషన్కి, కొన్ని ఏమో ఫొటోస్ స్టిల్స్ దిగడానికి అట్లా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంకా అవి సేమ్ టు సేమ్ యాజ్ టీజ్గా చాలా బాగా వచ్చాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. చాలా వచ్చాయి. ఇందులో కూడా చూపిస్తాను లైన్గా 1 by 1 చూడండి. ఇంకా ఇవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. అప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. డెకరేషన్ చేసి ఇంకా ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక ఇవి వచ్చేసి బేబీ షవర్ అని చెప్పేసి నేమ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇవన్నీ అయితే ఒక సెట్ చేయాలన్నమాట. సెట్ చేసి డెకరేషన్ చేసిన తర్వాత మేము ఇంట్లో చిన్నగా అయితే ఒక స్మాల్ ఫంక్షన్ లాగా చిన్నది అయితే చేసుకుంటున్నాం. అది డెకరేషన్ ఎలా చేస్తాను ఏంటనేది, ఇవన్నీ ఎలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఏడుస్తున్నాడో. ఇంకా ఫస్ట్లో అయితే రిబ్బన్ అయితే ఒకటి ఇచ్చారండి. ఇందులో ఆ రిబ్బన్ అయితే ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు. ఆ రిబ్బన్ ఈ హోల్స్లో అయితే ఇట్లా పెట్టేసి ఒక హ్యాపీ బర్త్డేకి వస్తాయి కదా, అట్లా వీటికి కూడా వచ్చాయన్నమాట హోల్స్ లాగా. ఇంకా వాటికి అట్లా సెట్ చేసి డెకరేషన్ చేసుకోవాలి. ఇంతే ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇవి ఎలా పెట్టేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.